గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. రోగి బంధువైన ఓ బాలికపై జబీర్ అనే యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడున్న వారు జబీర్కు దేహశుద్ధి చేశారు. మధ్యాహ్న సమయంలో ఆసుపత్రిలోకి వచ్చిన జబీర్ మొదట మహిళా సెక్యూరిటీ గార్డుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్లు హెచ్చరించడంతో అక్కడి నుంచి మరో వార్డులోకి వెళ్లాడు. అక్కడ రోగి బంధువైన ఓ బాలిక బాత్రూంకు వెళ్లడాన్ని గమనించిన జబీర్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు జబీర్ను పట్టుకున్నారు. చిత్తకొట్టి పోలీసులకు అప్పగించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార యత్నం ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, జీజీహెచ్ లో అత్యాచార యత్నం కామాంధుడికి దేహశుద్ధిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంతోష్, ఎప్పుడు ఒక సంచలనాలకు కేంద్రమైనటువంటి జీజీహెచ్ మరొకసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు ఒక వివాదాస్పద రీతిలోనే వార్తలు చెప్తున్న పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. ఎందుకంటే ఇక్కడ నిత్యం ఎవరో ఒకళ్ళు, అంటే ఏ కారణం లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలో వేరంగా వేయడం, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులు కచ్చాడటం ఇక్కడ సర్వసాధారణంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే వెంగళాయపాలెం, గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వెంగళాయపాలెంకి సంబంధించిన ఒక బాలిక ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. బంధువులు, ఆమెకు సంబంధించిన బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే నేపథ్యంలో అమ్మాయి అక్కడికి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచి ఈ హాస్పిటల్లో కచ్చాడుతూ ఉన్నటువంటి జబీర్ అనే యువకుడు ముందుగా ఒక మహిళా ఉద్యోగిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి వేరొక వార్డుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ అమాయకంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి అదే టైంలో బాత్రూమ్కి వెళ్లే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి బాత్రూమ్ లో వెంటనే లోపలికి తీసుకువెళ్లి ఇబ్బంది పెడుతున్న సమయంలో, అత్యాచారానికి ప్రయత్నించిన సమయంలో బాలిక పెద్దగా కేకలు వేయడం స్థానికులు గమనించడం జరిగింది. వెంటనే బంధువులకి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న రోగులు వాళ్ళ బంధువులు కలిసి ఎవరికి దేహశుద్ధి చేశారు. అయితే పూర్తిగా అంటే మద్యం మత్తులో ఉన్నాడా, మద్యం సేవించి వచ్చాడా, లేదా ఇతర కారణాలు ఉన్నాయనేది ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం సంబంధం లేని యువకులు ఎక్కడెక్కడి నుంచో, అంటే ఆవారగా తిరిగే వాళ్ళు మొత్తం కూడా స్థానికంగానే పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ సంచరించే వ్యక్తులు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి వివరంగా వేస్తా ఉంటారు. ఇక్కడ సిబ్బందిపై కానీ రోగులపై కానీ వాళ్ళ పైశాచికత్వం చూపిస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు బాలికపై ఇట్లా అత్యాచార యత్నానికి ప్రయత్నించడం ఒక సంచలనం కలిగించింది. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానం కానీ అసలు ఎందుకు వస్తా ఉన్నారు, ఎందుకు వెళ్తా ఉన్నారు అనేది ఒక స్పష్టమైన నిఘా మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందని రోగులు వాళ్ళ బంధువులు కూడా కోరుతూ ఉన్న పరిస్థితి. సంతోష్, థ్యాంక్ యూ కృష్ణ.